కుంభమేళా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియుతమైన ఆధ్యాత్మిక సమావేశం. అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడింది. మతం, ఆత్మ, భక్తికి సంబంధించిన వేడుక ఇది. లక్షలాది మంది భక్తులు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని, భౌతిక ప్రపంచం కలిగి ఉన్న చెడుల నుంచి విముక్తి పొందాలని ప్రయాగ్రాజ్ ఇతర ప్రదేశాలకు వెళుతున్నారు. పురాణాల ప్రకారం విష్ణువు అసురుల నుంచి అమృతం కుండను తీసుకున్నప్పుడు అమృతం 4 చుక్కలు వేరువేరు ప్రదేశాల్లో పడ్డాయి. ఆ నగరాలు ఇప్పుడు కుంభమేళాను నిర్వహిస్తున్నాయి. కుంభమేళాలు రకాలు. ఇప్పుడు 2025లో జరుగుతున్నది మహాకుంభమేళా. 2025లో జీవితంలో ఒక్కసారి జరిగే మహాకుంభమేళా వైభవాన్ని ప్రపంచం చూస్తోంది. 2025లో మహాకుంభానికి 40 కోట్ల మంది ప్రజలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మహాకుంభం కాకుండా ఇంకో 3 రకాల కుంభాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి నిర్దిష్ట సమయ వ్యవధిలో నిర్దిష్ట స్థానాల్లో విభిన్న గ్రహాల అమరికలో జరుగుతోంది. మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో ఇది జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి మధ్య రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతారు. మాఘమేళా పెద్ద సమావేశాలకు పూర్వగామిగా మారుతోంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం దగ్గర భక్తులు చేరుతారు. నదుల్లో స్నానాలు చేస్తారు. దేవతలకు ప్రార్థనలు చేస్తారు. అర్ధకుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి జరుపుతారు. ప్రయాగ్రాజ్లో ఇది జరుగుతోంది. 2 పూర్ణ కుంభాల మధ్య ఇది ఉంచబడింది. అర్ధకుంభమేళా అనేది పూర్ణకుంభం కోసం భక్తులకు సిద్ధం చేసే సమావేశం. చివరి అర్ధకుంభాన్ని 2019లో ప్రయాగ్రాజ్లో జరిగింది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభాన్ని జరుపుతారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో ఎక్కడైనా దీనిని జరుపుతారు. తేదీ, సమయం సూర్యుడు, చంద్రునికి సంబంధించిన బృహస్పతి స్థానం ద్వారా నిర్ణయించబడుతోంది. మహాకుంభమేళా ప్రతి 144 ఏళ్లకు ఒకసారి దీనిని జరుపుతారు. 12 పూర్ణ కుంభాలు తర్వాత మహాకుంభాన్ని జరుపుతారు. దీనికోసం భక్తులు చాలా సంవత్సరాలు వేచి ఉండడం జరుగుతోంది. శక్తివంతమైన మహాకుంభమేళా. ప్రతి కుంభమేళాకు ప్రాముఖ్యత, శక్తి ఉన్నప్పటికీ పూర్ణ కుంభం, మహాకుంభం శక్తి యొక్క సంపద. మహాకుంభమేళా అరుదైనది, ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. చాలా మంది జీవితంలో ఒక్కసారి కూడా దీన్ని చూడలేరు. ఎందుకంటే ఇది 144 ఏళ్లకు ఒక్కసారే వస్తోంది.